హలో అండి. ఈ వీడియోలో నేనొచ్చేసి ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ ఉంది గదా! ఆ డ్రెస్ డీటెయిల్స్ చెప్తాను. విన్న తర్వాత మీకు కావాలి అనుకుంటే చూడండి. లేదంటే స్కిప్ చేసేయండి. డ్రెస్ డీటెయిల్స్‌కొచ్చేలోపు ఒక ఫుల్ శారీ తీసుకున్నా. అందులో పవిట అలాగే బ్లౌజ్ పీసెస్ తీసేసిన తర్వాత మిగిలిన ఫ్యాబ్రిక్‌తో ఈ డ్రెస్ స్టిచ్ చేశాము. అండ్ అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి పాలిస్టర్ తీసుకున్నాను. అది 4 మీటర్స్. అండ్ డ్రెస్ వచ్చేసి బ్యాక్ నెక్ ఇది. ఫ్రంట్ నెక్ వచ్చేసి స్వీట్ హార్ట్ నెక్ అండ్ పఫ్ స్లీవ్స్. బాటంలో వచ్చేసి 2 ఫ్రిల్స్ ఇచ్చాను. 2 లేయర్స్‌లో ఫ్రిల్స్ ఇచ్చా. ఆ ఫ్రిల్స్ ఎలా తీసుకోవాలి, బాటమ్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో ఉంటుంది. అండ్ ఫ్రంట్ యోక్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం రెడీ చేసిన తర్వాత బాటమ్ పార్ట్ అనేది యాడ్ చేస్తాను. బాటమ్ పార్ట్ అనేది పూర్తిగా విడిగా ఉంటుంది. అంతా కలిపి ఉండదు. అంటే ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అనేది ఏముండదు. బాటమ్ పార్ట్ మొత్తం కలిపేసి ఉంటుంది. అది ఫస్ట్ అయితే నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకున్న యోక్ పార్ట్ కట్ చేసుకోవడానికి. ఇది నా బాడీ మెజర్మెంట్స్తో కట్ చేసేది. నేను నార్మల్గా చెప్తున్నాను. మన లూజ్ అయితే ఎంత ఉంటుందో అంత లూజ్ని, చుట్టూరు వచ్చే లూజ్ని మొత్తం 4 లేయర్స్ కింద మడత పెట్టుకొని ఎంత వస్తుందో అంతకి మార్క్ చేసుకోండి. అండ్ ఎక్స్ట్రా 4 ఇంచెస్ అనేది ఖర్చు పెట్టుకోండి. ఈ 4 ఇంచెస్లో మనకి 2 ఇంచెస్ ఏమో టక్స్కి వెళ్తుంది, 2 ఇంచెస్ వచ్చేసి ఖర్చుకు వస్తుంది. సో 2 ఇంచెస్ టక్స్ల కోసము, అంటే ఫ్రంట్లో టక్స్, వెనకాల బ్యాక్లో కూడా టక్స్ వస్తాయి. అండ్ పొడవు వచ్చేసి మన బాడీ పార్ట్ చెస్ట్ కిందకి ఎంత పొడవు అయితే వస్తుందో అంత పొడవుని మార్క్ చేసుకోండి. నాది 13 ఉంది. 13 అయితే ఖర్చు కూడా కావాలి కదా, అందుకని ఇంకో 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి 14 పెట్టాను. అలాగే పైన నెక్కి ప్లస్ షోల్డర్కి కలిపి 7 ఇంచెస్ పెట్టాను. అందులో 3 ఇంచెస్ నెక్కు పెట్టాను. ఇంకా మిగతా ఆ 4 ఇంచులో హాఫ్ ఇంచ్ నెక్కి, హాఫ్ ఇంచ్ అనేది ఆర్మ్ హోల్కి మనకి ఖర్చు పోతుంది. అలాగే నెక్ డీప్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టాను. నెక్ డీప్ అది సరిపోతుందండి, మరీ కిందకి రాకుండా బాగుంటుంది. అండ్ కింద వచ్చేలోపు మనం కొంచెం క్రాస్ తీయాలి కదా, ఆ క్రాస్ పీస్కి క్లోజ్డ్ వైపు 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని అండ్ మనకి ఎక్కడైతే ఖర్చుకి అది స్టిచ్ పడుతుందో అక్కడికి 1 ఇంచ్ మార్క్ చేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా క్రాస్గా లైన్ గీసుకోవాలి. ఆ తర్వాత నేను ఆర్మ్ హోల్ కోసం 6 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. 6 ఇంచెస్కి ఇంకో హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకున్నానులే, 6.5 మొత్తము. దానికి మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఖర్చు వైపు గీత గీసుకొని దాన్ని 1 ఇంచ్లో ఇలాగా క్రాస్ అదే రౌండ్గా అలా సర్కిల్ లాగా గీసాను అనమాట. ఆర్మ్ హోల్ తీసుకోవడం తెలుసు కదా అది. సో మొత్తం అయితే ఇదండి. అండ్ నెక్ దగ్గర స్వీట్ హార్ట్ నెక్కి ఒకరు అడిగారు, దానికోసం చెప్తున్నా. నేను ఏదైతే స్లేట్ ఇట్లా గీసానో పలకమెడలాగా దాంట్లో 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఆ 1 ఇంచ్ దగ్గర అలాగా కర్వ్స్ లాగా ఇవ్వండి, అంతే, ఏం లేదు, సింపుల్. దాన్ని కట్ చేసుకోండి. అండ్ ఎప్పుడు కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్కి మాత్రమే నెక్ కట్ చేస్తాను నేను, అది కూడా క్లాత్ వైజు. అండ్ లేదంటే మెయిన్ ఫ్యాబ్రిక్కి నేను కట్ చేయను. ఇది ఫ్రంట్ పార్ట్ నేను కట్ చేశాను కదా, లైనింగ్ ఉంది, అది సేమ్ బ్యాక్ పార్ట్ కోసం మళ్ళీ దాన్ని పెట్టేసి అది ఎలాగైతే ఉందో నెక్ పార్ట్ వదిలేసి మిగతాదంతా అంటే కింద అలాగే ఆర్మ్ హోల్ మొత్తం సేమ్ యాజ్ ఇట్ ఈస్ కట్ చేస్తున్నాను. విడిగా తీసిన తర్వాత నెక్ సపరేట్గా కట్ చేస్తున్నా. నెక్కి 3 ఇంచెస్ యాజ్ యూజువల్గా పైన మార్క్ చేశాను. అండ్ కింద వచ్చేసి 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఆ రెండుని మార్క్స్ని ఒక దగ్గర కలిపేసి కొంచెం క్రాస్ తీసా. ఇది నెక్కు వస్తుంది. అండ్ కింద నేను హోల్ ఇచ్చాను కదా, ఆ హోల్కి సేమ్ 3 ఇంచెస్ పెట్టాను. అండ్ 3 ఇంచెస్ కింద ఇచ్చాను. అండ్ ఆ రెండు కూడా విడివిడిగా ఉండాలి కాబట్టి పైన 3 ఇంచెస్కి కింద 3 ఇంచెస్కి 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చాను అనమాట. 1 ఇంచు కానీ 2 ఇంచెస్ కానీ ఇచ్చుకోవచ్చు. 2 ఇంచెస్ ఇచ్చుకోండి, ఎందుకైనా మంచిది. ఇచ్చిన తర్వాత నేను వాటిని ఇలా నేను వీడియోలో చూపించినట్టుగా ఇలా క్రాస్గా కలిపేసాను అనమాట. మనకి ఒక డ్రాప్ షేపు, ఏదో దోసగింజ షేప్లో అట్లా వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఓపెన్ చేస్తాను, చూడండి నెక్ ఎలా వస్తుంది అనేది. ఇలాగా మనకి వెనకాల షేప్ వస్తుంది అనమాట. ఇది బ్యాక్ నెక్ నేను పెట్టుకుంటున్నాను. అండ్ థ్రెడ్స్ ఇవ్వట్లేదు అనమాట. సో ఫ్రంట్ నెక్కి వచ్చేసి ఇది కదా. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్లో ఆర్మ్ హోల్ దగ్గర కొంచెం క్రాస్ తీసుకోవాలి. బ్యాక్ నెక్కి అవసరం లేదండి, సంక భాగంలో క్రాస్ తీసుకోవాల్సిన అవసరం లేదు, బట్ ఫ్రంట్లో తీసుకోవాలి. ఏదైతే సంక భాగం మనం ఆల్రెడీ కట్ చేసామో దానికి హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువ
మనకి ఖర్చు వరకు కూడా అలా క్రాస్గా తీసేసుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 కట్ చేసుకున్నాం కదా. వీటికి ఏం చేస్తామంటే టక్స్లు వేసేటప్పుడు ముందే చెప్తున్నాను, ప్రతి వీడియోలో చెప్తున్నా, టక్స్లు వేసేటప్పుడు 3 ఇంచెస్కి మార్క్ చేసుకోండి కింద. దాని తర్వాత 1 ఇంచ్కి మార్క్ చేసుకోండి. పైకేమో టక్స్ పొడవు వచ్చేసి 5 ఇంచెస్. ఇప్పుడు కింద మనం 1 ఇంచ్కి 3 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, దాన్ని రెండింటిని క్రాస్గా కలిపితే మనకి టక్స్ అనేది వస్తుంది అంతే. ఇప్పుడు 1 ఇంచు ఫ్రంట్ అయితే 1 ఇంచు, బ్యాక్ అయితే 1/2 ఇంచులోనే టక్స్ వేసుకుంటాము. సో రెండింటిని మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 కూడా కట్ చేసాం కాబట్టి శారీలోది నేను ఆల్రెడీ పవిట తీసేసాను, బ్లౌజ్ పీస్ కూడా తీసేసాను. మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇది ఇలా పెట్టేసుకొని ఎలాగైతే మనకి లైనింగ్ పార్ట్ ఉందో అలాగే కట్ చేస్తాను చుట్టూరు. బట్ నెక్ పార్ట్ దగ్గర మాత్రం కట్ చేయలేదు, దాన్ని స్టిచ్ చేసిన తర్వాత మాత్రమే కట్ చేస్తాను. అండ్ ఇప్పుడు నేను హ్యాండ్స్ చూపిస్తున్నాను. హ్యాండ్స్ కోసం ఏంటంటే 15 ఇంచెస్ దాకా పెట్టుకుంటున్నా. సో అది కొలుచుకొని జరుపుకుంటానులేండి. ఇది 2 లేయర్స్ కింద ఉన్న శారీని 2 లేయర్స్ కింద వేసుకొని 15 ఇంచెస్ వరకు మార్క్ చేసుకున్నాను. 15 ఇంచెస్ ఎందుకు చేశానంటే మనకి పఫ్ స్లీవ్స్ కదా, సో దానికోసం. నార్మల్గా అయితే 12 ఇంచెసే పెట్టుకుంటాను నేను, ఇప్పుడు 15 ఇంచెస్ పెట్టాను. అండ్ పొడవు వచ్చేసి నార్మల్ హ్యాండ్ 10 ఇంచెస్ ఉంటుంది. కింద ప్లెయిన్ క్లాత్ ఉంది కదా, దాన్ని తీసేస్తాను శారీలో ఫ్యాబ్రిక్ కాబట్టి. సో అది 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత పైన ఒక 4 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నాను. 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని, అండ్ మనకి పఫ్ ఎక్కడ దాకా రావాలి అనుకుంటే దాన్ని 6 ఇంచెస్ వరకు మార్క్ చేసుకుంటున్నా. ఇది ఆల్రెడీ ఫోల్డింగ్లో ఉంది కదా, 6 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. అక్కడి వరకు మనకి పఫ్ అనేది అంటే లైక్ ఫ్రిల్స్ పెట్టుకుంటాం అనమాట పఫ్ కోసము. అలాగా 9 ఇంచెస్ 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్న దాన్ని, అలాగే 14 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్న దాన్ని రెండింటిని కూడా ఈక్వల్ స్ట్రైట్గా లైన్స్ గీసుకొని మనకి ఆ రెండింటిని కలిపితే అక్కడ ఎడ్జ్లో ఒక చిన్న క్రాస్ లాగా తీసుకోవాలన్నమాట. అలా క్రాస్గా తీసుకుంటే మనం ఎక్కడైతే క్రాస్ వరకు తీసుకున్నామో అక్కడి నుంచి రెండిటికి కూడా ఆ ఫ్రిల్స్ అనేది యాడ్ చేసుకుంటాం. అండ్ సైడ్లో వచ్చేసి 10 ఇంచెస్ దగ్గర మనం గీసిన గీతని చివరి వరకు కూడా గీసి అక్కడ 2 ఇంచెస్ దగ్గర మనం క్రాస్ అనేది ఇస్తామన్నమాట. అంటే మనకి సంఖ భాగం నుంచి కింద వైపు కుట్టు వస్తుంది కదా, అక్కడికి 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇప్పుడు పైన గీసిన క్రాస్ ఏదైతే ఉందో దాన్ని ఈ 2 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకున్న దగ్గరికి కలిపేస్తున్నాను. సో మీకు వీడియోలో చూసినా కూడా అర్థమవుతుందండి, నేను చాలా నిదానంగానే చెప్పాను. లాస్ట్ వీడియోలో కూడా కొంచెం ఇద్దరు అర్థం కాలేదు అన్నారు, అందుకని మళ్ళీ కొద్దిగా నిదానంగా పెట్టి చూపిస్తున్నా. అండ్ సేమ్ మనం ఎలాగైతే కట్ చేసామో దానికి ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అలాగే తీసుకుంటాము అదే ఫోల్డింగ్లో. సో ఇంకింతే, హ్యాండ్కి తీసుకోవాల్సింది ఇంతే. లైనింగ్ ఏం తీసుకోవట్లేదు, ప్లెయిన్ ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకటే వేస్తున్నాము. అండ్ దీనికి అటాచ్మెంట్స్ ఏమీ లేవు, ఓన్లీ స్లీవ్స్ ఏదైతే ఫ్యాబ్రిక్ తీసుకున్నామో దాంట్లోనే స్టిచ్ చేస్తాము. బాటమ్ పార్ట్ తర్వాత చెప్తాను. ఇప్పుడు బాడీ పార్ట్లో ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండింటిని పార్ట్స్ని యాడ్ చేసుకోవాలి. సో నెక్ ఫస్ట్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద రైట్ సైడ్ లైనింగ్ పెట్టేసి నెక్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలన్నమాట. నెక్ స్టిచ్ చేసిన తర్వాత మనం లైనింగ్ పార్ట్ని లైనింగ్ పార్ట్ కలిపేసి స్టిచ్ చేస్తాం కదా, మెయిన్ ఫ్యాబ్రిక్కి నెక్ దగ్గర ఉంటుంది కదా క్లాత్, దాన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత మనం చిన్న 1/2 ఇంచులో కుట్ అనేది 1/2 ఇంచు ఉండాలన్నమాట. అంటే ఖర్చు 1/2 ఇంచు ఉండాలి, చూసుకొని కుట్టండి. అంతా కూడా ఇలా కట్స్ ఇచ్చేసుకోవాలి. ఇలా కట్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే నీట్గా ఫోల్డింగ్ అనేది అటు పక్క తిప్పినప్పుడు నీట్గా వస్తుంది. అండ్ దీన్ని నేను రివర్స్ మెథడ్లో చేస్తున్నాను అంతే. ఇంకా అంటే ఏమి పైపింగ్లు ఏం లేవు కదా, ఇలా చేస్తున్నా. పైపింగ్ వేసుకోవాలనుకుంటే మీరు కరెక్ట్గా లైనింగ్ కింద పెట్టేసుకొని మొత్తం జాయిన్ చేసుకున్న తర్వాత ఇలా అది వేసుకోవచ్చు. సో మళ్ళీ పైన ఇంకో స్టిచ్ వేయాలి నీట్గా. నెక్ పార్ట్ స్టిచ్ చేసిన తర్వాత అలాగే చుట్టూరు కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని కలుపుకుంటూ స్టిచ్ వేసుకున్న తర్వాత చుట్టూరు ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా వస్తే అదంతటిని కట్ చేసి పడేయండి. టక్స్ వేసే దాంట్లో ఇది ఇంకొక మెథడ్. అంటే నెక్ వైపు 1/2 ఇంచు పట్టుకోండి, దాన్ని స్ట్రైట్గా పట్టుకున్నామంటే ఇలా వస్తుంది. ఇప్పుడు దాన్ని ఇలాగా సైడ్కి లైనింగ్ పైకి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని కింద
మనకి కొద్దిగా క్రాస్ ఉంది కదా, దాన్ని స్ట్రైట్గా పట్టేసుకోండి. పట్టుకున్న తర్వాత 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోండి. అండ్ పొడవు వచ్చేసి 5 ఇంచెస్ మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత దాన్ని క్రాస్గా కలిపేయాలి. 1 ఇంచ్ దగ్గరకి ఎలాగైతే మార్క్ చేసుకున్నామో దానికి అలా క్రాస్గా పెట్టుకోవాలి. దీని మీద మనం స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇటువైపు కూడా అంతే, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండింటిని కూడా అలాగే స్టిచ్ వేసుకోవాలి. ఇది ఏ సైజు వాళ్ళకైనా సరే ఈ టిప్ అనేది బాగా యూజ్ అవుతుంది. మెజర్మెంట్స్ అవసరమే లేదు. ఇలాగ కనుక మీరు కొండ గుర్తు పెట్టుకున్నారంటే నేనైతే ఇదే ఫాలో అవుతాను. ఇది అయిపోయింది కదా, సేమ్ దీనిలాగే బ్యాక్ పార్ట్ కూడా చేసుకోవాలి. బట్ బ్యాక్ పార్ట్కి కింద హోల్ ఇచ్చాను కదా, దాన్ని ఎలా కుట్టుకోవాలి అనేది కూడా చూపిస్తున్నాను. సో మెయిన్ ఫ్యాబ్రిక్ మీద రైట్ సైడ్లో లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది పెట్టుకోవాలి. నీట్గా పెట్టుకున్న తర్వాత మనం ఒకవేళ పక్కకు జరుగుతుంది అనుకుంటే చిన్న పిన్స్ ఉంటాయి కదా, ఆ పిన్స్ పెట్టేసుకోండి. నేను కుట్టుకునేటప్పుడు పిన్స్ పెట్టుకుంటానండి. అండ్ పెట్టుకున్న తర్వాత మనకి ఏదైతే సర్కిల్ ఉందో, అదే హోల్ ఉందో, ఆ హోల్ చుట్టూరు 1/2 ఇంచ్ దూరంలో కుట్టు అనేది వేసుకోవాలి. కుట్టు వేసుకున్న తర్వాత లోపల మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఆ ఫ్యాబ్రిక్ని కట్ చేయాలి. లైనింగ్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ చిన్నగా కట్స్ అనేవి ఇచ్చుకోవాలన్నమాట. మొత్తం కట్స్ ఇచ్చిన తర్వాత దాన్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఆ హోల్లో నుండి ఇంకొక వైపుకి తిప్పేయాలన్నమాట. జస్ట్ మనం తిప్పేసుకుంటున్నామంటే ఏమి తెలుసు కదా, మనం ఏమి లైక్ చేయట్లేదు కదా, పైపింగ్ చేయట్లేదు కదా, అందుకు దీన్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలా తీసుకుని ఆ హోల్లో నుంచి ఇంకొక వైపుకి తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత మనకి ఇంకొక సైడ్ వస్తుంది అన్నమాట ఇది. అండ్ ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది. ఇది మొత్తం నీట్గా అనుకొని అండ్ సైడ్స్లో మనకి ఉంది కదా, దాని దగ్గర కూడా కట్స్ ఇచ్చుకోవాలండి. కట్స్ ఇస్తేనే మనకి నీట్గా తిరిగిద్ది. దీన్ని మిషన్ మీద పెట్టుకొని నీట్గా దాని దగ్గర ఎక్కడైతే మనకి హోల్ వస్తుందో దానికి దగ్గరలోనే చివర్లో వేసుకోండి. కుట్టు పక్కకు వేసుకోకుండా చివర్లో వేసుకోండి. వేసుకుంటే నీట్గా తెలుస్తుంది అనమాట. దీన్ని రౌండ్గా స్టిచ్ చేసిన తర్వాత ఆ తర్వాతనే నెక్కి లైనింగ్ పార్ట్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్కి కరెక్ట్గా పెట్టుకొని నెక్ పార్ట్ కుట్టుకున్న తర్వాత చుట్టూరు కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి కరెక్ట్గా మెజర్ చేసుకొని ఎక్కడ ఉగ్గులు రాకుండా కుట్టేసుకోండి. కుట్టుకున్న తర్వాత మనం నెక్కి ఏంటంటే ఇంకా దాన్ని తిప్పేయడానికి ఏముండదు కదా, అందుకని ఒక క్రాస్ పీస్ తీసుకొని మనం లైనింగ్ని నెక్కి క్రాస్ పీస్ తీసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ది అప్పుడు మళ్ళీ స్టిచ్ చేసుకుంటాం, ఒక అతుకు వేసుకుంటాం అనమాట. లైక్ పైపింగ్ ఎలా వేసుకుంటామో అలాగా. బట్ పైపింగ్ వేయట్లేదు, నేను ఊరికే రివర్స్ తిప్పేస్తాను. నేను చెప్పిన మెథడ్లో మీరు స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అదే ఫాలో చేస్తున్నాను. ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్ని నీట్గా పెట్టుకొని పైన నెక్ చుట్టూరు స్టిచ్ చేస్తున్నాను. అండ్ మొత్తం ఓక్ పార్ట్ అంతా రెడీ అయిన తర్వాతనే బాటమ్ పార్ట్ అనేది కట్స్ ఏం లేకుండా, అంటే ఫ్రంట్ పార్ట్కి బాటమ్ పార్ట్ విడిగా అతికించుకోవడం అట్లా ఏం లేదు. దీంట్లో మొత్తం అంతా కూడా సర్కిల్ లాగా వస్తుంది. అలా దీంట్లో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎంత క్లాత్ తీసుకోవాలి ఏంటి అనేది. సో చుట్టూరు మొత్తం స్టిచ్ చేసిన తర్వాత నెక్కి వచ్చిన మెయిన్ ఫ్యాబ్రిక్ దాన్ని కట్ చేసి దానికి ఒక క్రాస్ పీస్ అనేది తీసుకొని నెక్ అంతా తీసుకోవడం. ఇది కూడా 1.5 ఇంచ్ తీసుకున్న బెల్ట్ పైన క్లాత్కి. దాన్ని మొత్తం నెక్ వైపు మొత్తం నీట్గా కుట్టుకున్న తర్వాత తిప్పేసి 2 ఫోల్డ్స్ మడత పెట్టి లోపలికి పెట్టేసి కుట్టేశాను అంతే, ఇంకేం చేయలేదు. అండ్ లోపలికి తిప్పాలి అంటే ఖచ్చితంగా కట్స్ అవసరము, కట్స్ వేసుకోండి. అండ్ ఎప్పుడు కూడా మనం ఒక కుట్టు వేస్తున్నామంటే ఆ కుట్టు ఖర్చులోకి పోయేదే కాబట్టి 1/2 ఇంచ్ అనేది ఉండేలా చూసుకోండి. ఎందుకంటే కుట్లు జారకుండా ఉంటాయి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలాంటిదైనా సరే కుట్టు జారదు. ఒకవేళ జారినా మనం 1/2 ఇంచ్ పెట్టుకుంటాం కాబట్టి నీట్గా మళ్ళీ స్టిచ్ చేసుకోవడానికి మనకి క్లాత్ అనేది వస్తుంది. సో ఇలాగా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత పైన కూడా ఒకసారి ఇంకొక స్టిచ్ అనేది వేసుకోండి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా రెడీ అయిపోయాయి. సో వీటిని ఏంటంటే ఒకదాని మీద ఒకటి రివర్స్ మెథడ్లో వేసి షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఈ షోల్డర్స్ జాయిన్ చేసి పక్కన పెట్టేసుకోండి. దీని తర్వాత మనం హ్యాండ్స్ అనేది మొత్తం పఫ్స్ పెట్టేసి నీట్గా రెడీ చేసుకుందాం. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కుట్టిన తర్వాత మీకు సంఖ వైపు కనుక ఏదైనా ఒక ఫ్యాబ్రిక్ ఎక్కువ వస్తే దాన్ని సంఖలో మనకి క్రాస్ తిరుగుతుంది కదా, అక్కడి వరకు
నీట్గా కట్ చేసుకోండి. అండ్ ఈవెన్గా షోల్డర్ అనేది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్ దగ్గర నీట్గా రెండు వైపులా సమానంగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు హ్యాండ్ పార్ట్ తీసుకున్నాను. హ్యాండ్ని ఇలాగా ఫోల్డ్ చేసి కదా మనం కట్ చేసుకున్నాము. దీంట్లో 6 ఇంచెస్కి నేను మార్క్ చేసుకున్నాను కదా, ఆ 6 ఇంచెస్ మార్క్ ఎక్కడైతే చేసుకున్నానో దాన్ని కత్తెరతోటి ఒక టాకాలాగా ఇట్లా పెట్టేసుకున్నాను మార్కు కోసము. ఇక్కడ మనం ఎక్కడైతే ఇలాగ మార్క్ చేసుకున్నామో దాన్ని స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు రెండు మార్క్స్ దగ్గరికి ఎన్ని ఫ్రిల్స్ అయితే వస్తాయో అన్నీ కూడా పెట్టేసుకొని, అండ్ కింద వచ్చేసి ఇలా 2 ఫోల్డ్స్ పెట్టేసుకొని చిన్నది మడత పెట్టి కుట్టేసేయండి. ఇలాగ నేను ఇది కూడా చూపిస్తున్నానమ్మా, మళ్ళీ ఎందుకంటే అర్థం కాదంటారు, అందుకని నీట్గా చూపిస్తున్నాను. కింద వచ్చేసి 2 ఫోల్డ్స్ పెట్టేసుకొని స్టిచ్ వేసాను. మొత్తం వేసిన తర్వాత నేను పైకి వచ్చేలోపు నేను మార్క్ చేసుకున్నాను కదా, అక్కడ ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటా. అండ్ ఫ్రిల్స్ పెట్టుకునే ముందే మనం ఇక్కడ ఏం చేయాలంటే మొత్తం కుట్టేసుకున్న తర్వాత కింద పైన ఫ్రిల్ ఎక్కడైతే పెట్టామో, అదే ఫ్రిల్స్ కోసం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో కత్తెరతో కట్ చేసామో దానికి స్ట్రైట్గా కింద వైపున కూడా సో 2 ఫోల్డ్స్ పెట్టుకున్నాం కదా, ఆల్రెడీ మడత పెట్టి కుట్టుకున్నాం కాబట్టి కట్ చేసుకోవడానికి కుదరదు. అందుకని మార్క్ చేసుకోండి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనకి ఫ్రిల్స్ రావాలి అనేది గుర్తు కోసం మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత ఈ ఫ్యాబ్రిక్ని తిప్పేసి ఫస్ట్ మనం సంక దగ్గర యాడ్ చేస్తాం కదా, పైన క్రాస్ వచ్చింది కదా, దాని దగ్గరికి ఫ్రిల్స్ పెట్టుకోవాలి. అండ్ ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు కూడా మీరు ఏదైనా ఒక పిన్ కానీ సూది కానీ ఏదైనా హెల్ప్ తోటి పెట్టుకున్నారు అంటే చిన్నగా వస్తాయి. నేను తీసుకుంటున్నా, చేత్తో పెట్టుకుంటే ఇంత చిన్నవి రావు. సో చిన్నవి మార్క్ దగ్గర నుంచి ఇంకో మార్క్ దగ్గర వరకు ఎన్ని ఫ్రిల్స్ వస్తాయో అన్నీ పెట్టేసుకోండి. అది కూడా దగ్గరగా పెట్టుకోండి. అండ్ అన్నీ పెట్టేసిన తర్వాత అయిపోయింది కదా, కిందకు వద్దాం. ఇప్పుడు కిందకు వచ్చినప్పుడు ఫస్ట్ నుంచి కుట్టేసుకోవాలి. ఇప్పుడు నేను పెట్టిన స్లీవ్కి ఫస్ట్ నుండి స్టిచ్ అనేది వేసుకోవాలి. అది కూడా కింద వైపున 1 ఇంచ్ వదిలేసి పైకి 1 ఇంచ్ దగ్గర నుంచి ఫస్ట్ నుంచి కూడా మొత్తం స్టిచ్ అనేది స్టార్ట్ చేయాలి. అండ్ మనం మార్క్ పెట్టుకున్నాం కదా, ఆ మార్క్ వచ్చినప్పుడు ఆపి అక్కడి నుంచి కూడా మనం చేత్తో పెట్టుకుంటే చాలు. కింద ఫ్రిల్ ఒకవైపుకి మీకు ఎటువైపు అయితే మీకు వీలు ఉంటుందో అటువైపుకి ఇలాగ ఫ్రిల్స్ అనేవి ఒక మార్క్ దగ్గర నుండి ఇంకో మార్క్ దగ్గర వరకు ఎంత అయితే క్లాత్ ఉంటుందో అంత క్లాత్ని మీకు నచ్చినన్ని ఫ్రిల్స్ పెట్టుకోండి. ఇక్కడ ఎన్ని ఫ్రిల్స్ పెడతాము అనేది మ్యాటర్ కాదు, అది డిపెండ్స్ ఆన్ సైజుని బట్టి మనకి వస్తుంది. సో అలా ఫ్రిల్ అనేది మొత్తం పెట్టుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ మనం ఇంకో స్టిచ్ వేసుకోవాలి. ఆ స్టిచ్ కూడా ఒకదాని మీద ఒకటి కాదు, ఒకదాని పక్కన ఇంకొకటి పక్కన వేసుకోవాలి. అండ్ ఈసారి మాత్రం కుట్టు వేసేటప్పుడు మనకి ఫ్రిల్ ఎక్కడైతే వస్తుందో అక్కడి నుంచి కొంచెం జిగ్జాగ్ చేసుకోండి 2, ఎందుకంటే అవి ఊడిపోకుండా ఉండాలని చెప్పి అలా చేసుకుంటాము. మనకి ఇలా చేయడం వల్ల హ్యాండ్ కూడా రెడీ అయిపోయింది. ఇది ఒక టైప్ ఆఫ్ పఫ్ స్లీవ్ అనమాట. మీకు కావాలంటే సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత తీసుకున్నారో లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా అంతే తీసుకొని ఇలాగే ఫ్రిల్ ఈ బుట్ట చేతులు పెట్టుకోవచ్చు. ఓకేనా. అండ్ ఈ పఫ్ ఏం మనకి లూజ్గా అనిపించదు, మామూలుగానే ఉంటుంది. అండ్ లైనింగ్ తీసుకుంటే మాత్రం ఇంకొంచెం పఫీగా అనిపిస్తుంది అంతే. అండ్ ఇలాగే 2 చేతుల్ని కూడా రెడీ చేసుకోండి. రెడీ చేసుకున్న తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అదే బాడీ పార్ట్ ఉంది కదా, షోల్డర్ దగ్గర జాయిన్ చేసాం కదా, దానికి నార్మల్గా మనం స్లీవ్స్ ఎలా జాయిన్ చేసుకుంటామో అలాగే జాయిన్ చేసేసుకోవడమే. అండ్ ఒకవేళ ఎక్కువ వస్తే కూడా ఒక కుచ్చు ఎక్కువ పెట్టేసుకోండి, కానీ సైడ్లో మీరు ఎక్కువ అనేది పోనివ్వద్దు. అండ్ హ్యాండ్ని తీసుకొని రివర్స్ నెక్ వైపు అట్లాగా క్లాత్ మీద వేసేసి హ్యాండ్ ఎలా జాయిన్ చేసుకుంటారో అలాగే 2 హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోండి. జాయిన్ చేసుకున్నప్పుడు రెండు కుట్లు అనేది వేసేసుకోండి, సరిపోతుంది. అండ్ 2 చేతులు జాయిన్ చేసిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ రెడీ చేసుకొని దానికి యాడ్ చేయము. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అలాగా సపరేట్గా ఏం జాయిన్ చేయట్లేదు ఇక్కడ. సో అందుకని నేను విడివిడిగా చెప్తున్నాను. ఫ్రంట్ పార్టే ఇప్పుడు దాకా బాడీ పార్టే చెప్పింది అందుకే. సో బాడీ పార్ట్ మొత్తం రెడీ అయిన తర్వాత ఒకవైపు జాయిన్ చేసుకోవాలి. మన మెజర్మెంట్ ప్రకారం మనకి చెయ్యి లూజ్ ఎంతైతే ఉంటుందో అలాగే సంక భాగం ఎంత లూజ్ ఉంటుందో నడుం దగ్గర 2 ఇంచులు సైజులో ఖర్చు వదిలేసి మనం కుట్లు అనేవి
ఎన్ని స్టిచెస్ వేసుకోవాలో, లైక్ 3 స్టిచ్లు వేసుకుంటారా సైడ్లో అనేది నేనైతే 3 ఇస్తాను. ఒక డ్రెస్కి 3 స్టిచ్లు వేస్తాను అనమాట. అలాగా ఒక సైడ్ జాయిన్ చేసేయండి బాడీ పార్ట్ని. అలా పార్ట్ రెడీ చేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు బాటమ్ పార్ట్కి వచ్చాం మనము. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మొత్తము 3 మీటర్స్ ఉంది. 2 ఫోల్డ్స్ వేసాను. ఇది ఫ్యాబ్రిక్. దీన్ని అసలు ఏం కట్ చేసేది లేదు. ఎంత పొడవైతే మనకు వచ్చిందో పాలిస్టర్ క్లాత్ 35 ఇంచెస్ పొడవు వస్తుంది అనమాట పాలిస్టర్ క్లాత్. సో ఆ 35 ఇంచెస్ నేను అలాగే ఉంచాను. అండ్ దీనికి 3 మీటర్స్ వచ్చిన క్లాత్కి మొత్తం కుచ్చు పెడుతున్నాను. ఈ కుచ్చు కూడా 1 ఇంచ్ కుచ్చు. ప్రతిదీ దగ్గరగా 1 ఇంచు కుచ్చు అనేది పెట్టుకుంటూ వచ్చాను. అండ్ మీకు నార్మల్గా కుచ్చు పెట్టుకోవడం ఎలాగైతే వచ్చో అలాగే పెట్టుకోండి. అయితే పైన కుచ్చు పెట్టినప్పుడు చివర్లో వేసుకోండి. 1/2 ఇంచ్ దగ్గరకు వచ్చేలాగా కుచ్చు పెట్టుకొని, అండ్ మనకి నడుము సైజు ఎంతైతే వస్తుందో అంత మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది కుచ్చులు పడేలాగా చూసుకోండి. మీరు కుచ్చులు ఎంత పెడతారు అనేది మ్యాటర్ కాదు. నడుము సైజు ఎంతైతే రావాలో అంత మొత్తం కూడా స్టిచ్ అనేది వేసుకోండి కుచ్చులు పెట్టుకొని. ఇప్పుడు నేను పొడవు చూపిస్తున్నాను చూడండి. మనకి బాడీ చెస్ట్ కింద భాగం వరకు నేను పొడవు అనేది తీసుకున్నాను కదా. ఎక్కడ వరకు అయితే మనం బాడీ పార్ట్ తీసుకున్నామో అక్కడి నుంచి మనకి కింద బాటమ్ పార్ట్ అనేది ఎక్కడ వరకు రావాలి అనేది మెజర్ చేసుకోండి. ఇప్పుడు సపోజ్ నేను 40 ఇంచెస్ తీసుకున్నాను అబ్బా. సపోజ్ చెప్తున్నాను, నేను 40 ఇంచెస్ తీసుకున్నాం. శారీలో 40 ఇంచెస్ మనకి ఉందా పొడవు అనేది చూసుకోండి. 40 ఇంచెస్ ఉందా లేదా అనేది చూసుకోండి. 40 ఇంచెస్ అంటే మీరు 40 ఇంచెస్ తీసుకోమని కాదు నేను ఇక్కడ చెప్పడం. సపోజ్ చెప్తున్నా. నేను 40 ఇంచెస్ తీసుకున్నాను. 40 ఇంచెస్లో హాఫ్ ఎంత? 20 ఇంచెస్ కదా. ఇప్పుడు 40 ఇంచెస్ శారీని నీట్గా కట్ చేసుకోవాలి. అండ్ నాకు ఇక్కడ సైడ్లో ప్లెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చింది. దాన్ని కట్ చేసి పక్కన పడేస్తున్నా. ఎందుకంటే నాకు ఆ డిజైనర్ పీస్ అంతా కూడా 40 ఇంచెస్ వచ్చిందనమాట. మీకు పెట్టిన దాని మీద అర్థం కాలేదులే కానీ డిజైన్ వచ్చింది ఏదైతే ఉందో ప్రింట్ది మొత్తం 40 ఇంచెస్ ఉంది. ఈ 40 ఇంచెస్ని కూడా మళ్ళీ ఇంకొంచెం కట్ చేసి పక్కన పడేయడం ఎందుకులే అని చెప్పి మొత్తం పెట్టేసుకుంటున్నాను. ఈ 40 ఇంచెస్లో నేను ఈ ఫ్యాబ్రిక్ని 2 లేయర్స్ వేసుకోవడం కోసం హాఫ్కి ఫోల్డ్ చేస్తున్నా. 40లో 2/2 చేసుకుంటే 20 వస్తుంది. ఆ 20 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఈ క్లాత్ని హాఫ్కి కట్ చేసుకోవాలి. మీకు ఎంత క్లాత్ అయితే కావాలో అంత క్లాత్ పొడవు తీసుకున్న తర్వాత దాన్ని హాఫ్కి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా హాఫ్కి కట్ చేసుకున్న పీస్ని ఎంత ఉంది అనేది చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే ఈ క్లాత్ ఒక్కొక్క పీసు 3 మీటర్స్ వచ్చింది. 3 మీటర్స్ వచ్చిందనమాట. ఈ 3 మీటర్స్ వచ్చిన క్లాత్ ఇప్పుడు మొత్తం శారీని మనం 2 పీసెస్ కింద కట్ చేసాం కదా. ఆ 2 పీసెస్లో ఒక పీస్ వచ్చేసి 3 మీటర్స్ క్లాత్ వచ్చింది. సో అప్పుడు మనకి మొత్తం 2 పీసుల్లో కలిపి 6 మీటర్స్ వచ్చినట్టు కదా. అందుకు 6 మీటర్స్లో నేను 2 లేయర్స్ వేస్తున్నాను కాబట్టి ఫస్ట్ లేయర్ వచ్చేసి 2 మీటర్స్ వేస్తున్నా. అలాగే సెకండ్ లేయర్ వచ్చేసి 4 మీటర్స్ వేస్తున్నాను. సో అందుకని చెప్పి ఒక పీస్లో నేను 2 మీటర్స్ ఉంచుకొని ఇంకో 1 మీటర్ అనేది కట్ చేసి ఇంకొక పీస్లో యాడ్ చేసుకుంటాను. అప్పుడు మనకి ఫస్ట్ లేయర్ 2 మీటర్స్ ఉంటుంది. సెకండ్ లేయర్ 4 మీటర్స్ ఉంటుంది. మీరు లేయర్స్ వేసుకున్నా సరే ఫస్ట్ లేయరు మనం ఎంతైతే తీసుకుంటామో దాని కింద లేయరు దానికి డబుల్ తీసుకోవాలి. అలా డబుల్ తీసుకుంటేనే మనకి విడ్త్ అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. అలాగే కుచ్చులు కూడా ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది కూడా నీట్గా చెప్తాను చూడండి. లైనింగ్ని మనం సపరేట్గా కుచ్చులు పెట్టేసాం, పక్కన పెట్టేసాము. ఇప్పుడు మనం తీసుకున్న ఈ కింద 2 లేయర్స్ని ఎలా యాడ్ చేసుకోవాలి అనేది చెప్తాను. ఇప్పుడు నేను కట్ చేశాను కదా. ఫస్ట్ లేయర్ 2 మీటర్స్, కింద లేయరు 4 మీటర్స్. మీకు ఎంత పొడవు అయితే కావాలో అంత పొడవు చూసుకొని దాంట్లో హాఫ్కి 2 లేయర్సే కాబట్టి హాఫ్కి కట్ చేశాను. ఆ హాఫ్లో పైన ఎంత కావాలి కింద ఎంత కావాలి అనేది సపరేట్ చేసుకున్నాను. కింద దానికి ఆ మిగిలిపోయిన ముక్కను కూడా నేను యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను కదా. పైన లేయర్ 2 మీటర్స్, కింద లేయర్ 4 మీటర్స్ ఉంది. వీటికి మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలి అంటే
ఇప్పుడు మన నడుము చుట్టూరు రావాలి కాబట్టి నాది 33 ఇంచెస్ లూజు ప్లస్ 2 ఇంచెస్ ఖర్చు వచ్చింది. అంటే టోటల్ 37 ఇంచెస్ నాకు రావాలి. సో ఆ 37 ఇంచెస్కి ఈ 2 మీటర్స్ క్లాత్ ఎంత కుచ్చులు పెట్టుకుంటే మనకి ఎంతైతే వస్తుందో దాని ప్రకారం మన నడుము ఎంతైతే ఉంటుందో అంతా కూడా కుచ్చులు పెట్టుకుంటూ మనం అలా వచ్చేలా చేసుకోవాలి. మీరు కుచ్చులు పైన దానికి ఎలా పెట్టుకుంటారు అనేది వేరే విషయం. కింద దానికి మాత్రం ఎలా పెట్టుకోవాలో నేను చెప్తాను. ఫస్ట్ ఎందుకంటే ఒక్కొక్కరి నడుము సైజు ఒక్కొక్కలా ఉంటుంది. నేను ఇంత దూరం తీసుకోవాలి, ఇంత కుచ్చు పెట్టుకోవాలి అని ఫస్ట్ లేయర్కి చెప్పాను అంటే వాళ్ళకి మిస్టేక్ అయిపోయింది. అందుకని మనకి నడుము సైజు ఎంతైతే ఉంటుందో చూసుకొని ఆ నడుముకి తగ్గట్టుగా కుచ్చులు పెట్టుకోవడానికి ట్రై చేయండి. దగ్గరగా వస్తాయా దూరంగా వస్తాయా అనేది మీ సైజుని బట్టి ఉంటుంది. ఒకవేళ ఎక్కువ వచ్చిందనుకోండి ఉప్పదీయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కుట్టిన ఉప్పదీయాల్సిన అవసరం లేదు. మళ్ళీ గ్యాప్లు వచ్చిన దగ్గర కుచ్చు పెట్టేసుకొని మళ్ళీ ఇంకో కుట్టేసుకోండి. అలాగే పైన లేయర్కి కుచ్చులు పెట్టుకోండి, కింద లేయర్కి కూడా కుచ్చులు పెట్టేసుకోండి. అండ్ కింద లేయర్కి కుచ్చులు పెట్టేటప్పుడు ఏంటంటే మీరు డైరెక్ట్గా పైన ఉన్న లేయర్కి అతికించేసుకోవచ్చు, లేదంటే విడిగా కుచ్చులు పెట్టుకొని నాలాగా జాయింట్ చేసుకోవచ్చు అన్నమాట. అది కూడా ఈ కింద లేయర్ని ఫస్ట్ ఉన్న లేయర్ పైకి వేసుకొని కుట్టు వేయాలన్నమాట. కింద ప్లెయిన్గా ఉంటుంది కదా దాని దగ్గర. ఇప్పుడు రెండింటిని జాయిన్ చేసిన తర్వాత మనకి ఇలా ఉంటుంది. ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, లేయర్స్కి క్లాత్ మనం ఫస్ట్ లేయర్ కంటే సెకండ్ లేయర్ ఎక్కువ తీసుకున్నాము, డబల్ తీసుకున్నాము అంటే మీరు దగ్గరగా పెట్టుకోపోయినా ఈజీగా డబల్ ఉంటుంది కాబట్టి కుచ్చులు ప్రకారం సరిపోతుంది. బట్ క్లాత్ అనేది తక్కువ తీసుకుంటే కనుక మీరు కుచ్చులు పెట్టుకోకుండా గ్యాదర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది సంగతి. అండ్ అంతా అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ లైనింగ్కి కుచ్చులు పెట్టేసాం కాబట్టి ఇప్పుడు పైన ఫ్యాబ్రిక్ని కూడా జాయిన్ చేసాం కాబట్టి ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని కూడా మనకి నడుము దగ్గర అదే పైన జాయింట్ చేసేసుకోవాలన్నమాట. మొత్తం నీట్గా పైన మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని రెండింటిని కూడా పైన రెండింటిని కలిపి జాయిన్ చేసేసుకోవాలి. అలాగే కింద వచ్చేసరికి మనకి ఈ కింద విడిగా ఉండిపోతుంది కదా, దాన్ని 2 మడతలు పెట్టేసుకొని కుట్టేసుకొని ఫినిషింగ్ కూడా నీట్గా అయిపోయి బాటమ్ పార్ట్ రెండింటిని అతికించేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ యోక్ పార్ట్లో ఒకవైపు కుట్టు వేసేసాం కదా, ఆ కుట్టు వేసిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఇలా విడిగా తీసుకోండి. మొత్తం విడిగా తీసుకొని దీని మీదకి మనం ఆల్రెడీ బాటమ్ పార్ట్ రెడీ చేసుకున్నాము. దీన్ని ఏం చేయాలంటే రివర్స్లో పెట్టేసుకొని జాయిన్ చేసేటప్పుడు మనం ఎలా అయితే పెట్టుకుంటామో అలాగా రివర్స్లో పెట్టేసుకొని మొత్తం ఫస్ట్ నుండి చివరి వరకు అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటికి కూడా మొత్తం ఒకేసారి జాయిన్ చేస్తామన్నమాట. ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ దేనికి దానికే పెట్టేసుకోవడం అనేది ఈజీ. ఇలా పెట్టుకునేటప్పుడు అర్థం కాలేదు అని అన్నారు కొంతమంది, దానికోసం ఈ వీడియో మళ్ళీ చేశా. సో ఇప్పుడు నేను జాయిన్ చేస్తున్నాను. అండ్ జాయిన్ చేసేటప్పుడు మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కుచ్చులు అనేవి నీట్గా సర్దుకుంటూ నిదానంగా కుట్టు వేసుకోండి. అండ్ ఇంకో విషయము, ఒక్కోసారి ఖర్చు అనేది బయటకు వస్తుందన్నమాట. మనం ఏదైతే ఖర్చు 1/2 ఇంచ్ పెట్టుకున్నామో ఆ ఖర్చు అనేది చూసుకోకుండా మనం బయటకు వచ్చేలాగా కుట్టేస్తాము. అలా రాకుండా నీట్గా ఫినిషింగ్ వచ్చేలాగా మొత్తం కొంచెం లేట్ అయినా సరే రెండింటిని అంటే మెయిన్ యోక్ పార్ట్కి బాటమ్ పార్ట్ని కుట్టేటప్పుడు నీట్గా కుట్టుకొని అండ్ మధ్యలో మనకి సైడ్లో జాయింట్ వస్తుంది. ఒకవైపు ఆల్రెడీ ఫస్ట్లోనే జాయింట్ చేసాం కాబట్టి దాని దగ్గరికి వచ్చినప్పుడు మొత్తం కుట్లో కలిపేయకండి. నేను చూపిస్తున్నాను చూడండి. దాన్ని అంటే ఇది ఖర్చు కదా ఒకవైపున, దాన్ని ఇలా నేను ఫోల్డ్ చేసినట్టుగా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని అలాగే దీన్ని మొత్తం స్ట్రైట్గా కుట్టేసుకోవాలన్నమాట. లేదు మొత్తం నేను కలిపే కుట్టేస్తాను అన్నారనుకోండి, బాగానే ఉంటుంది, చూసేదానికి బాగానే ఉంటుంది. బట్ మీరు ఎప్పుడైనా చెయ్యి పైకి ఎత్తినప్పుడు ఏంటంటే కొంచెం కంఫర్ట్ ఉండదు, అది కూడా పైకి లేసేస్తుంది అనమాట. అదే విడిగా దాన్ని పైకి పెట్టేసి విడిగా కుట్టారనుకోండి నీట్గా ఉంటుంది, మనకు కూడా అన్కంఫర్టబుల్ అనే ఫీలింగ్ ఉండదు. మొత్తం కూడా నడుము దగ్గర మెయిన్ పార్ట్
బాడీ పార్ట్ని బాటమ్ పార్ట్ని రెండింటిని మొత్తం జాయిన్ చేసుకున్న తర్వాత ఇంకేముంది, ఏం లేదు, సైడ్లో జాయిన్ చేసుకోవడమే. మీ హ్యాండ్ లూజు, చంక భాగం లూజు, నడుము లూజు మొత్తం చూసుకొని రెండింటిని కూడా అన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని రెండింటిని కలుపుకుంటూ సైడ్లో స్టిచ్ మన బాడీకి తగ్గట్టుగా స్టిచ్ వేసేసుకుంటే అయిపోయింది. మనకి డ్రెస్ నీట్గా రెడీ అయిపోయినట్టు అనమాట. ఇప్పుడు చెప్పండి మీకు అర్థమైందా కాలేదా అని. నా మాటల్లో అర్థం కాకపోయినా మీకు వీడియో చూసినప్పుడైనా అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. ఎవరికైనా అర్థం కాకపోతే కనుక నాకు కామెంట్ చేయండి, మీరు పర్సనల్గా నాకు మెసేజ్ చేయండి, నేను మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. ఓకే, మరి ఇంతే ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.